సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిలో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసింది. మెగా డిఎస్సిలో మొట్టమొదటిసారిగా హారిజాంటల్ కింద మహిళా రిజర్వేషన్, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం పోస్టులను భర్తీ చేసింది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీకి హారిజాంటల్ రిజర్వేషన్ గురించి తెలిసినప్పటికీ మెగా డిఎస్సిని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తూ నవ్వుల పాలవుతోంది. దాదాపు ఏడాది కిందట మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. ఆ ఉపాధ్యాయులు పాఠాలు చెబుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఇలాంటి సమయంలో నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకుంది. హవ్వా నవ్విపోదురుగాక మాకేంటి అన్న రీతిలో ఏడాది తర్వాత మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ రోడ్డెక్కింది. వైసీపీ రాద్ధాంతంపై మెగా డిఎస్సి ద్వారా నియమితులైన ఉపాధ్యాయులతో పాటు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కూడా తీవ్రంగా ఆక్షేపిస్తోంది. కొసమెరుపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసేందుకు జీవో విడుదల చేశారు. ఆ జీవో అమలుకు నోచుకోకముందే జగన్ ప్రభుత్వం గద్దె దిగింది. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మెగా డిఎస్సిని వాడుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తూ అప్రతిష్ట పాలవుతోంది. నేను జెడ్పీహెచ్ఎస్ కొనకొనమెట్లలో చేస్తున్నాను. ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్ని. అయితే సార్ నాకు తెలిసినంతవరకు ఏంటంటే నాకు ఏ ఫ్రాడ్ కూడా జరగలేదు డిఎస్సిలో. మేము బాగా కష్టపడ్డాం. దాదాపు 5 or 6 years మేబీ మేము కూర్చొని చదవడం జరిగింది. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చాలా మనీ కానీ పెట్టాము. మేము అలా చదువుకున్నాము. మేమిద్దరిమి అక్క చెల్లెలు, మేమిద్దరం కూడా ఎస్ఏపిఈనే. ఇద్దరికి జాబ్ వచ్చింది. ₹1 కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. అంతేకాకుండా నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపు చాలామందికి జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ డిఎస్సిలో మాకు 70 పోస్టులు వేసారు. దాంతో నా ఫ్రెండ్సే చాలామంది దాదాపు 50 members ఎబో నాకు తెలిసిన వాళ్ళే జాబ్స్లో ఉన్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ డిఎస్సి గురించి అయితే నాకు ఎటువంటి ఫ్రాడ్ అయితే లేదు. ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంతేను. ఫేర్గానే జరిగింది డిఎస్సి. నాకు తెలిసిన వరకు మాత్రం బాగానే జరిగింది సార్. ₹1 కూడా మేమైతే ఎవరికి ఇవ్వలేదు. అంటే త్వరగా జరిగిపోవడం వల్ల డిఎస్సి రిమార్క్స్ లేకుండా చేయడం అనేది చాలా టఫ్ అయిన సబ్జెక్టే. దానికి అన్నీ వస్తాయి. 5 ఏళ్ళు కాదు సార్, మాది 15లో మేము క్వాలిఫై ఉన్నాము. 15 నుంచి స్టిల్ అప్పటి నుంచి 18లో డిఎస్సి పడింది. అప్పుడు ఫిజికల్ టెస్ట్ పెట్టడం వలన కొంచెం పాయింట్స్ తోటి పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలానికి మేబీ 6 or 7 years తర్వాత మళ్ళీ డిఎస్సిది. ఆ 2018 మిస్ అవ్వడంతో చాలా బర్డన్ ఫేస్ చేసాము. తర్వాత ఇది డిఎస్సి వస్తుందని చాలా 5 years పైనే వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇలా చూసుకుంటూ వచ్చాము. ఫైనల్లీ త్వరగా అయిపోయింది. మా ఇంట్లోని ఈ 2 పోస్టులు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను జెడ్పీహెచ్ఎస్ మర్రిపాలెం స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తున్నాను. 2018లో ఆల్రెడీ డిఎస్సి రాశాను సార్. నేను కొంత మినిమల్ మార్క్స్తో పోయింది నాకు. కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ అప్పటి ఉన్న రిఫరెన్స్ బుక్స్గా పెట్టుకొని 5 years నుంచి ఇప్పుడు వస్తుంది డిఎస్సి అని వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. అప్పుడు కూడా కొన్ని తక్కువ పోస్టులు ఉండబట్టి మేము పోగొట్టుకున్నాం. ఈసారి మెగా డిఎస్సి వచ్చింది అన్న ఆనందంలో ఇంకా ఎక్కువగా చదివాము. పోస్టులు అలాగే ఇచ్చారు, మేము తెచ్చుకున్నాం. కానీ ఈ విధంగా రూమర్స్ రావడం చాలా బాధగా ఉంది సార్. అది రాని వాళ్ళని తప్పనడం లేదు సార్, వాళ్ళు కొంతలో పోగొట్టుకున్నారు. కానీ మా కష్టాన్ని కూడా వాళ్ళు అలాగా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది సార్. కానీ లోకేష్ గారికి అయితే మేము రుణపడి ఉంటాం, అంతవరకు అయితే చెప్పగలం సార్. రూమర్స్ అంటే ఇది వాళ్ళంతటా వాళ్ళు వచ్చింది కాదు సార్. నాకు తెలిసి ఏమో సార్, వెనక ఏం జరిగాయి తెలీదు. కానీ ట్రాన్స్పరెంట్గా జరిగాయి సార్ ఎగ్జామ్స్ అయితే. మాకు పీఈటీకి మేము 2 రాసాం సార్, ఎస్ఏపిఈ పీఈటీ. 2లో 82 ఎలా సార్? ఎందుకంటే చదివాం కాబట్టే అంత కూర్చొని హార్డ్ వర్క్ చేసుకున్నాము. 6 years కష్టము, లోకేష్ గారు అన్ని పోస్టులు ఇవ్వడం 2 కలిసి వచ్చాయి మాకు సార్. మేనేజ్ అంటే ఎంతవరకు అని మేనేజ్ చేస్తారు సార్? అవన్నీ రూమర్స్ సార్. అవి చేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు నైట్ మాకు ఏం తెలియదు సార్, తిండి నిద్ర అదేం తెలియదు. చదవాలి, ఏదో ఒక పోస్టు ఇంట్లో వాళ్ళకి మేము సోర్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చదివాం. వాళ్ళు ఒక్కసారిగా ఆ మాట అంటే తీసుకోవడానికి అది మాత్రం కరెక్ట్ కాదు సార్. అది వాళ్ళ విజ్ఞతకి తెలియాలంతే. 18 సార్, 18లో పోయింది. టెట్ రాసాము, అప్పుడు మాకు టెట్ కూడా పెట్టారు. టెట్ రాసాము, డిఎస్సి అదే ఎగ్జామ్ అటెంప్ట్ చేసాము, నాగార్జున యూనివర్సిటీ వెళ్ళి ఫిజికల్ టెస్ట్లు అన్నీ పెట్టాము. కానీ అది కూడా కొంత అప్లికేషన్ అప్పుడు జరిగి కోర్టులో కేసెస్ మాకు తెలియలేదు సార్ ఎప్పుడు పోస్ట్లో. ఆ తర్వాత 19లో కూర్చోవడం ఇంకా తర్వాత ఇంకా పెరిగిపోయింది సార్. అంటే ఎక్కువ మంది వచ్చేసారు బయటికి, కాంపిటీషన్ పెరిగింది. ఆన్లైన్ మాకు ఇంకా
నార్మల్గా 18లో చదివిన దానికి 25 దానికి చాలా వేరియేషను. సబ్జెక్ట్ ప్యాటర్న్ పరంగా చదివిన విధానం కానీ, అంటే ఇప్పుడు సెవెరల్ మెంబర్స్ వచ్చేసారు సార్, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, బాగా చదువుతున్నారు, వాళ్ళకి తగ్గట్టుగా మనం మౌల్డ్ అయిపోవాలి కదా, అందుకని ఇంకా ఎక్కువ కష్టపడి చదివి రాసి ఆనందంగా ఉన్నాం సార్. నిబంధనల ప్రకారం సార్ ఖచ్చితంగా జరిగింది సార్. ఎందుకు సార్ ఈ పాయింట్ ప్రకారం మొత్తం ట్రాన్స్పరెంట్గా పెట్టేశారు కదా సార్, చూసుకోవచ్చు కదా అందరూ. మరి ఇవి ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు. మెగా డిఎస్సి గురించి కొన్ని విపక్షాలు స్పోర్ట్స్ కోటాలో ఏదో గందరగోళం జరిగిందని చెప్పేసి అభ్యర్థులు ఉద్యోగాలు చేరిన తర్వాత సంవత్సరం తర్వాత కేవలము ఒక రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విద్య మీద ఆపేక్షతోటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఈ రోజున రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 1,75,000 మంది ఆయన నియామకం చేపట్టిన వారే. వారు 2018 డిఎస్సి తర్వాత ఇప్పటివరకు ఒక డిఎస్సి కూడా లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో డిఎస్సి వేస్తామని చెప్పారు. చెప్పిన మీదట మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. పెట్టిన తోడే అందరికీ కూడా దాదాపు అనేక కేసులు వేసినా కూడా విపక్షాలు వాటన్నింటినీ కూడా ఆ కేసులన్నింటినీ కూడా తీసేసి వాళ్ళు చెప్పిన టయానికి డిఎస్సి అభ్యర్థులకి వాళ్ళ యొక్క నియామక పత్రాలు విజయవాడలో అందించి వారికి సంతోషం కలిగించారు. ఈ క్రమంలో వారి యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈ విధంగా ఆరోపణలు రావటం అనేది మేము ఖండిస్తున్నాం తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం పక్షాన. ముఖ్యంగా ఈ వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగము మరియు సుప్రీంకోర్టు కల్పించిన హక్కులు. గతంలో వర్గాల పరంగా వర్టికల్ రిజర్వేషన్స్ ఉండేవి. తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ కల్పించమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హారిజాంటల్ రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 77 ద్వారా హారిజాంటల్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి జీవో ఇచ్చింది. దానికి అనుగుణంగా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు వచ్చాయి. తర్వాత ఈ డిఎస్సి హారిజాంటల్ రిజర్వేషన్తో వచ్చిన మొదటి డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సి. ఇందులో హారిజాంటల్ రిజర్వేషన్లో ముఖ్యంగా 4 రకాల ఉద్యోగాలు పూర్తి చేస్తున్నారు. మహిళా రిజర్వేషను, ఎక్స్ సర్వీస్ మెన్ను, తర్వాత స్పోర్ట్స్ కోటా 3%, 2% 3% పెంచారు. స్పోర్ట్స్ని బాగా ఆంధ్రప్రదేశ్లో పెంచే ఉద్దేశంతో. తర్వాత అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అంశాలు, అదేవిధంగా భారత ఒలింపిక్ సంఘం నిర్ణయించిన అంశాలు, గేములని, స్పోర్ట్స్నే ఈ యొక్క స్పోర్ట్స్ కోటాలు ఫిల్ చేశారు. వారు చెప్తున్న బ్రిడ్జ్ గేమ్ కూడా కేంద్ర ప్రభుత్వము వారు నిర్ణయించిన గేమే. ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది నాకు తెలిసిన మరిదిలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో, మెగా డిఎస్సిలో ఒక్క అభ్యర్థి కూడా నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు ఒక్కరు కూడా లేరు. కానీ కామెడీగా బ్రిడ్జ్ గేమ్ అని చెప్పేసి దాన్ని ఇవాళ వాళ్ళు చేయటం అనేది కొంచెం సటరికల్గా ఉంది. అది రెండోది ఏంటంటే ఈ అంశాలు మొత్తం కూడా స్పోర్ట్స్ కోటాలో 59 అంశాలు ఉన్నాయి. 59 గేమ్లు కూడా మనకి వాటి గురించి దాదాపు 50 గేమ్లు దాదాపు ఎవరికి తెలియకపోవచ్చు కూడా. అటువంటి గేమ్స్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఆటలను ప్రవేశపెట్టారే కానీ ఇది పేకాటానికి కాదండి. దీన్ని ఈ విధంగా వాళ్ళు సంవత్సరం తర్వాత ఎత్తుకోవడం చేయడం దుర్మార్గము. దీన్ని మేము తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఖండిస్తున్నాము. ఇది కేవలము లోకేష్ బాబు విద్యాశాఖని బాగా ముందుకు నడిపిస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మానుకొని విద్యాభివృద్ధికి సహకరించమని కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క అభ్యర్థి కూడా మేము నష్టపోయామని కోర్టు మెట్లు ఎక్కలేదు. కేవలము ఆ యొక్క డిఎస్సి సంబంధం లేని కొన్ని రాజకీయ శక్తులు వాళ్ళ యొక్క ప్రయత్నం తప్పించి మేము నిజంగా నష్టపోయామని ఒక్క అభ్యర్థి కూడా ఇంతవరకు కోర్టు మెట్లు ఎక్కడం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి ఇది రాజకీయంగానే ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి దీన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.